తిరుమల ఘాట్ రోడ్లో శుక్రవారం ఎగురవేసిన డ్రోన్ కెమెరాను టీటీడీ విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ను ఎగరేసిన దినేష్ను తిరుమల పోలీసులు విచారించారు. అవగాహన లేకపోవడంతోనే డ్రోన్ కెమెరాను తిరుమలకు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. భారతదేశ భద్రతా విభాగంలో ముఖ్య అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న దినేష్ 2 నెలల సెలవుల మీద దక్షిణ భారతదేశాన్ని కుటుంబ సభ్యులతో పర్యటిస్తున్నారు. మిత్రులందరికీ కూడా తెలుసు, నిన్న ఒక డ్రోన్ ఒక వ్యక్తి దినేష్ అనే వ్యక్తి మన ఘాట్ రోడ్లో టర్నింగ్ నెంబర్ 53 దగ్గర ఎగరేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ప్రెస్ వారే గమనించి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేశారు సెక్యూరిటీ అండ్ విజిలెన్స్కి. దాన్ని వెంటనే సీజ్ చేసి దాంట్లో ఏమేమైతే సుమారు 3 గంటల పాటు అతన్ని విచారించడం జరిగింది. అది కూడా నానో ప్లాస్టిక్ డ్రోన్. అది దాన్ని టూరిజం పర్పస్లో రికార్డ్ చేయడానికి గట్రా వాడతారు. ఆయన లీవ్లో ఉండి ఒక 2 మంత్స్ కంప్లీట్గా టూరిజం సౌత్ ఇండియా టూర్ చేస్తున్నాడు. ఈజ్ ఫ్రమ్ హర్యానా. దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీసులకు పంపించాము. సో పోలీసులు వారి మీద కేసు కట్టి ఫర్దర్గా విచారణ జరుపుతున్నారు. టీటీడీకి సంబంధించినంత వరకు స్కానర్స్ మన దగ్గర ఉన్నవి మెటల్ని డిటెక్ట్ చేస్తాయి. మెటల్ రిలేటెడ్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ కలర్ డెఫినిషన్ ఉంటుంది. ప్లాస్టిక్కి సంబంధించినంత వరకు స్కానర్స్లో మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. లేటెస్ట్ స్కానర్స్ కోసం నౌ వీఆర్ సెర్చింగ్ ఫర్ ఆల్ ది ఎయిర్పోర్ట్స్ ఏం వాడుతున్నారు. ఎయిర్పోర్ట్స్లో కొత్తగా స్కానర్స్ తీసుకొచ్చారు. అది ఇంకా స్టిల్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఉన్నాయి. మీడియా మిత్రులందరికీ